సిరి సంపదలు. పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని కుంభకవనం అని పిలిచేవారు. ఆ వనం కుంభకుడనే రాక్షసుడిదని, ఆ రాక్షసుడు ఆ అరణ్యంలోనే ఎక్కడో ఒకచోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకొని ఉన్నాడని జనం చెప్పుకునేవారు. అయితే ఆ రాక్షసుణ్ణి చూసినవారు లేరు. అతను ఎవరినీ ఎన్నడూ బాధించలేదు. తలవని తలంపుగా అక్కడ నివసించేవారికి మేలు జరుగుతుండేది. కొందరికి బంగారం దొరికేది. కొందరు కట్టెల కోసం వెళితే మామూలు చెట్ల మధ్యను అనుకోకుండా చందనం చెట్టు దొరికేది. కొందరు కలప కోసం చెట్లు నరికితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికాయి. ఇదంతా కుంభకుడి చలవేనని ఆ ప్రాంతాల ఉండేవాళ్లంతా అనుకునేవారు. కుంభకుడంటే చాలామందికి గౌరవభావం ఉండేది. ఈ వనంలో అక్కడక్కడ కుటీరాలు వేసుకుని పెద్దవాళ్లు జీవిస్తుండేవారు. వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి. కష్టపడి జీవించేవారికి జీవితం సుఖంగానే గడిచేది. అడవిలో ఉండేవాళ్లకు అప్పుడప్పుడు విచిత్రమైన మనుషులు కనపడేవారు. వారు అడవిలో నివసించే మనుషులు కారు. కాని వాళ్లతో మాట్లాడి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరిగేది. ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు. ఈ కుంభకవనంలో కర్దముడనే పేదవాడు ఒక కుటీరం వేసుకుని తన భార్యతోనూ 1 ఏడాది వయసు గల కొడుకుతోనూ జీవిస్తున్నాడు. అతని భార్య పేరు రేవతి, కొడుకు పేరు గోపాలుడు. కర్దముడు 25 ఏళ్ల వయసు గలవాడు. మంచి బలశాలి. రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబానికి సరిపడినంత సంపాదించుకునేవాడు. అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అడవిలోనే దొరికేవి. అతనికి భార్య మీద, కుమారుడి మీద చాలా ప్రేమ. ప్రతిరోజు అతను తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు, కొలనులో తామర పువ్వులు, రుచిగల పళ్ళు కోసి తెచ్చేవాడు. ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తున్నది. కర్దముడింకా అడవి నుంచి ఇంటికి వచ్చేవేళ కాలేదు. మాకు జీవితం సుఖంగానే వెళ్ళిపోతున్నది కాని నా భర్త ఎంత కష్టపడటం బాగాలేదు. అసలే శీతాకాలం. పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు. మా దగ్గర పుష్కలంగా డబ్బుంటే ఈ బాధ లేదు కదా అనుకున్నది. ఆమెకు పొయ్యలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనపడ్డాయి. అది నిజంగా బంగారమైతే ఎంత బాగుండును అనుకున్నది రేవతి. సరిగా అదే సమయానికి ఎవరో తలుపులు తట్టిన చప్పుడైంది. తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడనుకుని ఆమె లేచి వెళ్లి తలుపు తీసింది. బయట ఎవరో ముసలివాడు భుజాన గోనెసంచిలో ఏదో బరువు వేసుకుని నిలబడి ఉన్నాడు. ఆయన చలికి వణుకుతుండటం గమనించి రేవతి, ఎవరు తాతా, లోపలికిరా అన్నది. పుణ్యాత్మురాలివి తల్లి, కాసేపు పొయ్యి దగ్గర చలి కాచుకొనిస్తావా? కొంచెం సేపుండి నా దారిన నేను పోతాను. చలికి ఎముకలన్నీ బిగుసుకుపోతున్నాయి అన్నాడు ముసలివాడు. ముసలివాణ్ణి లోనికి రానిచ్చి రేవతి బుట్టలోనుంచి కూరలు తీసి ముసలివాడికి కూడా సరిపడేటట్టు వంట ప్రయత్నం సాగించింది. ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి, మీకంతా సుఖంగా జరుగుతున్నదా తల్లి అని అడిగాడు. జరగకేం తాత, ఈ అడవిలో మాకు దొరకనిదేముంది అన్నది రేవతి. కొంతసేపు గడిచింది. వంట పూర్తి కావచ్చింది. తన భర్త వచ్చేవేళ దాటిపోవటం గుర్తించి రేవతి కారణమేమిటా అని ఆశ్చర్యపోయింది. ఆమె తన మనసులో అనుకుంటుంది, విన్నవాడిలాగా ముసలివాడు కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడా అమ్మా అని అడిగాడు. రేవతి నిర్ఘంతపోయి, నీకాయన తెలిసినా ఏమిటి తాత అన్నది. ఎందుకు తెలీదు తల్లి, ఈ అడవిలో ఉండే అందర్నీ నేను బాగానే ఎరుగుదును. మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్లానో అన్నాడు ముసలివాడు. వంట పూర్తి అయిన కొద్దిసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు. ముసలివాణ్ణి చూసి అతను గుర్తుపట్టలేదు, ఆశ్చర్యపడనూ లేదు. అతను భార్యతో, ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుందే, నాకు ఆకలి దహించుకుపోతుంది, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ. మగవాళ్ళిద్దరూ భోజనం చేశాక ముసలివాడు రేవతితో, అమ్మా, నీ ధర్మాన ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది, ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు. వెంటనే కర్దముడు, ఇంత పొద్దుపోయి అడవిన పడి ఎక్కడికి పోతావు బాబు, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, అసలే చలిరాత్రులు అన్నాడు. అవును, తెల్లవారి పోదువులే తాత, దాలి పక్కనే చాప వేస్తాను, గొంగళి ఇస్తాను, వెచ్చగా పడుకో అన్నది రేవతి. ముసలివాడు ఇందుకు సమ్మతించాడు. రేవతి పిల్లవాడికి తిండి పెట్టి తాను తిన్నది. ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకొని త్వరలోనే గుర్రు పెట్టసాగాడు. ఇంకో మూల కర్దముడు, రేవతి పిల్లవాణ్ణి పెట్టుకుని పడుకున్నారు. చీకట్లో తన భర్త నవ్వుతున్నట్టు గ్రహించి రేవతి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా. ఎందుకా, ఈ కుంభకుడు చూడు, వాడికేం కర్మ వచ్చింది,
పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంత కోట ఉంది. అంతులేని పరివారం ఉంది. అయినా ఈ చలిరాత్రి మన పంచెన చేరి మనం తినే తిండి తిని దాలిగుంట పక్కన గొంగళి కప్పుకొని నేలమీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు నిద్రపోతున్న ముసలివాడి వైపు చూస్తూ. రేవతి భయంతో వణుకుతూ, కుంభకుడా, రాక్షసుడా, ఈ సంగతి తెలిస్తే తలుపే తెరవకపోదునే అన్నది. వాడికి ఆతిథ్యం ఇవ్వటం మంచి పని చేశావు. వాడు నిజంగా మంచివాడే. తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు. నువ్వు వాణ్ణి లోపలికి రానివ్వకపోతే ఏమైనా అపకారం చేసేవాడేమో. భోజనం కూడా పెట్టావు కనుక ఇప్పుడేమీ భయం లేదు అన్నాడు కర్దముడు. రేవతి ఆ ముసలివాణ్ణి గురించే ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు మళ్లీ తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారిపోయి ఉన్నది. రోజూ తెల్లవారకముందే బయటకు వెళ్లే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమె అతన్ని లేపి, చూడు ఎంత పొద్దెక్కిందో, మనకన్నా ముసలాడే నయం, అప్పుడే లేచి మనకి చెప్పనైనా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు అన్నది. సంచి వదిలేశాడెందుకో, మనకోసమే వదిలేసుంటాడు. అందులో ఏమున్నదో చూద్దామా అంటూ కర్దముడు మూలనున్న సంచిని ఇవతలకి లాగి దాని మూతుకున్న తాడును విప్పాడు. ఒక్కసారిగా రేవతికి కళ్ళు జిగేలుమన్నాయి. ఏమంటే సంచి నిండా వేలకు వేలు బంగారు మొహరేలు ఉన్నాయి. నేను చెప్పలేదా, ఆ ముసలాడు కుంభకుడే. ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం? ఇదంతా మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే ప్రమాదం. అందుచేత ఖర్చుకు 100 మొహరీలు ఉంచుకొని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దముడు. భార్యాభర్తలిద్దరూ కలిసి మొహరీల సంచిని ఇంటికి ముందు చెట్టు కింద పాతేశారు. కర్దముడు ఆ రోజున మామూలు వేళకు అడవికి పోలేదు. అతడు ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకుని ఆనందపడుతూ పట్నానికి బయలుదేరాడు. రేవతికిప్పుడు పరమానందభరితంగా ఉన్నది. ఇక తన భర్త ఒళ్ళు విరుచుకోనవసరం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బుంది. తన భర్త మామూలు వేళకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో, ఏ చెట్టు విరిగి మీద పడిందోనని తాను హడలిపోనక్కర్లేదు. అతను అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లాడితో ఆడుకోవచ్చు, తనతో కబుర్లు చెప్పవచ్చు. ఆమె ఇంకా చాలా పగటి కలలు కన్నది. కలపతో ఇంకా పెద్ద ఇల్లు వేసుకోవాలి, చుట్టూ పూల చెట్లు వేసుకోవాలి, పిల్లవాడికి ఆట వస్తువులు, బొమ్మలు, మంచి మంచి బట్టలు కొనాలి, తనకు తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి, ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి. ఆమె ఈ విధంగా అనుకుంటుండగా కర్దముడు బండి మీద తిరిగి వచ్చాడు. బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు అనేకమున్నాయి. ఆ వస్తువులు చూసి రేవతికి పరమానందమైంది. బండి కూడా కొనేశాను. పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావలసిందే కదా, ఇంత డబ్బు పెట్టుకుని అంత దూరం ఎవడు నడుస్తాడు అన్నాడు కర్దముడు. అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్టు కనపడ్డాడు. తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా, లేక ఏమన్నా మిగిలిందా అని రేవతి అడిగింది. అయిపోతే ఇంకా లేదా అన్నాడు కర్దముడు కోపంగా. ఉంటే మాత్రం ఉన్నదంతా అట్లా అర్థం లేకుండా ఖర్చు చేసుకుంటారా అన్నది రేవతి. నన్నడగటానికి నువ్వెవరు? నా ఇష్టం. పంతం వచ్చిందంటే నేను బంగారమంతా ఇవాళే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమెను తన్నాడు. ఆమె ఎన్నడూ భర్త చేత ఒక్క మాట కూడా పడి ఎరగదు. అతనిలో ఎంత మార్పు వచ్చినందుకు ఆమె విచారించింది. అయినా అతనికి ఎదురు చెప్పటం తనదే తప్పని అనుకున్నది. అది మొదలు కర్దముడు రోజూ చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయటము, బండి ఎక్కి పట్నానికి పోవటము, బండీ పట్టినన్ని వస్తువులు కొనటము, తప్పతాగి ఇంటికి రావటము చేయసాగాడు. ఈ వస్తువులు పెట్టుకోటానికి చోటులేదు, కుటీరంలో కూచోటానికి చోటులేదు. ఎన్నో వస్తువులు ఆరుబయట ఉంచేయవలసి వచ్చింది. అవి ఎండకెండి వానకు తడిసి చెడిపోసాగాయి. రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడామెను చితకతన్నేవాడు. ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోసాగింది. ఇప్పుడు కర్దముడికి తనమీద, పిల్లవాడి మీద కాస్త కూడా అపేక్ష లేదు. అతని మనస్సంతా బంగారం మీద, తాగుడు మీద ఉన్నది. ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చయిపోతుందా అన్నట్టు అతను ప్రతిరోజు అనేక పనికిమాలిన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొంటున్నాడు. ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకున్నది రేవతి. తాను ఏదో ఒకటి చెయ్యకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడనిపించింది. ఆమె అతనితో పోట్లాడింది. ఈ బంగారం అసలు నీది కాదు. ముసలివాడు నాకోసమే వదిలిపెట్టిపోయాడు. ఇంత ఖర్చవుతున్నది కాని నాకు కావలసిన వస్తువు ఒక్కటి అమరలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నదామె. నీకేదన్నా కావలసిస్తే నన్నడగరాదా? బంగారం నీ చేతికిస్తే ఎట్లా ఖర్చు పెట్టాలో నీకు తెలీదు అంటూ కర్దముడు పట్నం నుంచి పనివాళ్లను తీసుకువచ్చి లంకంత ఇల్లు కట్టనారంభించాడు. ఆ ఇల్లు ఎంతకూ పూర్తి అయ్యేటట్టు కనిపించలేదు.
ఈలోపుగా బంగారం తరిగిపోయింది. కర్దముడు ఇంట్లో లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాణ్ణి ఒకణ్ణి పిలిచి, ఈ చెట్టు కింద తవ్వు అన్నది. వాడు ఎంతసేపు తవ్వినా కాని గోతం దొరకలేదు. దానిలో చాలా కొద్ది మొహరీలే మిగిలి ఉన్నాయి. ఇంతేనా అన్నది రేవతి అదుర్దాగా సంచి విదిలిస్తూ. ఆమె భయపడినదంతా అయింది. బంగారం అయిపోయింది. బంగారం అయిపోవటమే అయితే అంత ఇబ్బంది ఉండకపోను. అంతకన్నా ఘోరమే జరిగింది. ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభటులు వచ్చారు. అప్పుడు కర్దముడు తప్పతాగి ఉన్నాడు. నీకు నిక్షేపం దొరికిందట, రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు? నిన్ను పెడరెక్కలు విరిచికట్టి తెమ్మని రాజుగారి ఉత్తరువైంది అన్నారు రాజభటులు కర్దముడితో. పెడరెక్కలు విరిచి కడతారుగా అంటూ కర్దముడు వారి మీద గొడ్డలు తీసుకుని కలియబడ్డాడు. రాజభటులు కత్తులు దూసి కర్దముణ్ణి పొడిచారు. ఇదంతా చూస్తున్న రేవతి కెవ్వున అరిచింది. ఆమెకు స్పృహ తప్పింది. ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్టు వినపడింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రేవతి, రేవతి అని కర్దముడే ఆమెను పిలుస్తున్నాడు. అప్పుడే తూర్పు తెల్లవారుతున్నది. దాలిగుంట పక్క ముసలివాడు కంబళి కప్పుకొని నిద్రపోతున్నాడు. రాజభటులు లేరు, ఏమీ లేదు. ఏమిటి అలా ఏడుస్తున్నావు? పిడకల రాలేదు కదా అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఎప్పటిలాగే తన భర్త మళ్లీ కనిపించేసరికి రేవతికి పట్టరాని ఆనందం కలిగింది. అవును, చాలా చెడ్డ కల వచ్చింది అన్నదామె. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు కూడా లేచాడు. సూర్యోదయం కాబోతున్నది. నేను బయలుదేరాలి, నాకెంత గంజిపోయి అన్నాడు కర్దముడు. తల్లి, నేనింక వెళ్ళి వస్తాను అన్నాడు ముసలివాడు. ఉండు తాత, నీక్కూడా కాస్త గంజి ఇస్తాను. ఎంత దూరం పోతావో, ఎక్కడ అన్నం తింటావో అన్నది రేవతి. లేదు, ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు. తాత, నీ మూట తీసుకోకుండా పుతున్నావు అని కర్దముడు కేకవేశాడు. అది కూడా ఎందుకులే బాబూ, మోతచేటు. అందులో మీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే వాడుకోండి అన్నాడు ముసలివాడు. నేను చెప్పలేదా నీకు బహుమానం అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఆమె కంగారుగా, నాకేమీ వద్దు, తాతను పట్టుకుపోని అన్నది. కర్దముడు మూలనున్న మూట ఎత్తి, అమ్మా, ఎంత బరువుందో, బంగారమేమో అన్నాడు. వద్దు వద్దు, మనకున్న సిరి సంపదలు చాలు, పరిగెత్తుకుపోయి ఆ మూటను ఆ తాతకప్పగించు అన్నది రేవతి మరింత గాభరాతో. సరే, నీ ఇష్టం అంటూ కర్దముడు మూటతో బయటకు వెళ్ళాడు. రేవతి గుండెమీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టయింది. వల్లమాలిన సిరి సంపదల వల్ల దుఃఖమే కాని సుఖంలేదని ఆమె తనకు వచ్చిన కల ద్వారా అది వరకే బాగా తెలుసుకుని ఉన్నది. 60 కాసుల వడ్డాణం. పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతడు చిన్న ఉద్యోగి. అతడు ఒకనాడు కచేరీ పనిమీద పొరుగురు వెళుతూ భార్య జానకికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు. ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకొని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడుతున్నది. ఆ సమయంలో 70 ఏళ్ల వృద్ధుడు వీధివైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పెట్టె ఉన్నది. బాడుగ బండివాడొకడు పెద్దగా బండి పట్నం దాకా మాట్లాడుకుని ఇక్కడే దిగిపోతే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు. ముసలాయన వెనక్కు తల తిప్పి, నీకు పూర్తిగా బాడుగ ముట్ట చెప్పాక నేను ఎక్కడ దిగిపోతే ఏం? ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లెక్కాడు. ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు. ఆమె ఆశ్చర్యంగా ఆయనకేసి చూస్తూ, ఎవరండి మీరు? ఇది ఎవరిల్లని అనుకుంటున్నారు అని అడిగింది. చెబుతాను, ముందు ఇన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు తల్లి అన్నాడు ముసలాయన దాపులోనున్న పడక కుర్చీలో కూర్చుంటూ. జానకి ఒక కంచు చెంబు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చింది. ముసలాయన నీళ్లు తాగి, ఇది ఎవరిల్లో నాకు తెలియదు, ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది. ఆయన ప్రమాదకరమైన మనిషిలా లేదు. ఆమె కాస్త తటపటాయిస్తూ, ఆశ్రయం ఇవ్వటానికి అభ్యంతరం లేదు బాబుగారు, చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు అన్నది. అవునమ్మా, నా కంగారుకు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టె మూత తీసి చూపించాడు. పెట్టె నిండా బంగారు నగలు, వాటిలో పెద్ద వడ్డాణం కూడా ఒకటున్నది. ముసలాయన వడ్డాణాన్ని బయటకు తీసి జానకితో, దీని బరువెంతో తెలుసా అమ్మా? 60 కాసులు అంటూ దాన్ని పెట్టెలో పెట్టేశాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తున్న జానకితో ముసలాయన ఇలా చెప్పాడు. ఆయన పేరు నీలకంఠం, పెద్ద భూస్వామి. ఆయనకు 3 కొడుకులు, పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్లకు వ్యవసాయమంటే రోత, వ్యాపారమంటే మోజు. వాళ్లు పంతం పట్టటంతో నీలకంఠం తనకున్న 60 ఎకరాల పొలం అమ్మేశాడు.
ఆ డబ్బుతో కొడుకులు పట్నంలో వ్యాపారం మొదలెట్టారు. నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు. 6 నెలల క్రితం హఠాత్తుగా ఆమె పోయింది. కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు. పల్లెలో ఉన్న ఇంటిని అమ్మేశారు. ఆఖరుసారిగా ఆయన పల్లెకు పోయి భార్య నగలతో తిరిగొస్తున్నాడు. అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది. సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండి నత్తనడకలు నడుస్తూ చీకటి పడేవాళ్లకు ఈ ఊరు చేరింది. అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయటం ఇష్టం లేక బంధు ఉన్నాడన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం. మంచి పని చేశారు, కాళ్ళు కడుక్కొని వస్తే వడ్డన చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి. భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం తెల్లవారి పట్నం చేరగానే నాకొక సమస్య ఎదురుకాబోతున్నది జానకి అన్నాడు. ఏమిటి బాబాయి అన్నది కుతూహలంగా జానకి. నా దగ్గర మొత్తం 100 కాసుల బంగారం ఉన్నది. అందులో ఈ వడ్డాణమే 60 కాసులది. దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చెరిపించటం నాకిష్టం లేదు. ఒక కోడలికి 60 కాసుల బంగారం, మిగతా ఇద్దరికీ చెరొక 20 కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది. ఇది సమస్య అన్నాడు నీలకంఠం. మిగతా ఇద్దరికీ తేడా 40 కాసుల బంగారానికి సరిపడ్డ రొక్కం ఇచ్చేయండి, సరిపోతుంది అన్నది జానకి. నీలకంఠం పెద్దగా నవ్వి, పొలం డబ్బు, ఇంటి డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచి ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే. ఇది పంచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింత లేకుండా శేషజీవితం గడిపేస్తాను అన్నాడు. జానకి కాసేపు ఆలోచించి, అయితే ఆ వడ్డాణం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ. నా 3 కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు. అందువల్లనే వడ్డాణం వారిలో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీలకంఠం. మీ దగ్గరున్న 100 కాసుల బంగారంలో 60 కాసుల వడ్డాణం ఎవరికో ఒకరికి వస్తుందని, దాన్ని చెరిపించటం మీకిష్టం లేదని మీ కోడళ్లకు తెలుసా అని అడిగింది జానకి. తెలుసు, నేను బంగారం తీసుకురావటానికే ఊరికి ప్రయాణం అయ్యానని కూడా వాళ్ళెరుగుదురు అన్నాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి మీరు అన్నది. ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింత, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం. తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకున్నది జానకి. తర్వాత ఆమె తమ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్లకు, మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపింది. మధ్యాహ్న సమయానికి నీలకంఠం కోడళ్ళు 3 ఇంటి ముందు బండి దిగారు. వాళ్లను చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపలి గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోపెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అన్నది. అదేం మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి. మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకొని పడుకోండి. మీ కోడళ్ల ప్రేమకు ఇది నా పరీక్షా సమయం అన్నది జానకి. తర్వాత ఆమె అంతకు ముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే నీలకంఠం కోడళ్ళు, మీరెవరు? నిన్ననే ఇంటికి రావలసిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికి వచ్చారు. జానకి ఆ 3 ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది. నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేశారు. ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలను వాళ్లకు చూపుతూ. కోడళ్ల 3 వెలవెలపోతూ, అసలాయన ఏరి, ఎందుకు మాకిలా అన్యాయం చేశారు అన్నారు. ఆయన లోపల గదిలో ఉన్నారు. అయితే మీ ప్రశ్నకు జవాబు చెప్పలేరు. ఈ తెల్లవారుజామున హఠాత్తుగా కన్నుమూశారు అన్నది జానకి ఏమాత్రం తొణకకుండా. అలాగా అంటూ నీలకంఠం పెద్ద కోడలు మెటికెలు విరిచి, ముసలి వెధవకు 3 పూటలా వేడివేడిగా వండి వడ్డించాను. పస్తులుంచి చంపిన పేడ పోయేది అన్నది. నిద్ర కూడా మానుకొని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను. ఆ చేత్తోనే గుక్కెడు విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాయిత్యపు పని చేయకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ. కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని. చేతులు చచ్చుపడేలా విసినకర్రతో విసిరేదాన్ని. అంతకన్నా దుడ్డుకర్రతో నెత్తిమీద గట్టిగా బాది ఉంటే పేడ వెరగడైపోయి ఉండేది అన్నది 3వ కోడలు ఉక్రోషంగా. ఆ తర్వాత 3 జానకితో కవ్వింపుగా, మతిపోయిన ముసలాళ్లు ఏదో చెబుతారు. వాళ్లు చెప్పినట్టలా చేయకూడదన్న బుద్ధి నీకుండద్దు. అయినా మనిషి పోతే కొడుకులకు కబురు పంపక కోడళ్లకు కబురు పంపావేం? శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో.
సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాం అని రుసరుసలాడుతూ వచ్చిన బండిలోనే వెళ్ళిపోయారు. కోడళ్ల మాటలన్నీ విన్న నీలకంఠం కొంతసేపు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కోడళ్ల అసల స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది. జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యి వేసి, చూశారా బాబుగారు, మనుషులు ఎలా ఉంటారో, అందువల్లనే ప్రతి వాళ్ళు తమ చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడ్డ డబ్బు దగ్గరుంచుకోవాలి. మీ కోడళ్ళు ఎవరికి వారు 60 కాసుల వడ్డాణం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోశారు. మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి. మా నాన్న మీలాగే కొడుకులను నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు. కోడళ్లు తరిమేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నాడు. మీకు అలాంటి దుస్థితి కలగకూడదనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్లకు మీ మీద ఏపాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను. మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు. ఆయన అండ మాకు ఉన్నట్టయితే ఇప్పుడు మాకెదురవుతున్న సమస్యల పరిష్కారానికి మంచి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు. అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్లు అంటూ తను అందుకు ముందు తయారు చేసిన పత్రాలను చించివేయబోయింది. నీలకంఠం ఆమెను వారిస్తూ, ఆ పత్రాలు చించకు. నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను. నా భార్యకు ప్రియమైన 60 కాసుల వడ్డాణం మూసుకుపోయి ఉన్న నా కళ్ళు తెరిపించింది. ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అన్నాడు.